పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ 22వ తారీఖు ఈనాడు వెలుగు దేవ రహస్యాలు మొదటి గుర్తుని ధ్యానించుదాం. యోర్దాను నదిలో యేసు తపోస్నానం పొందుట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. గలిలయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత తపోస్నానం పొందెను. ఆయన నీటి నుండి వెలుపలికి రాగానే పరమండలము తెరవబడుటయు పవిత్ర ఆత్మ పావురం రూపమున తనపై దిగి వచ్చుటను చూచెను. అప్పుడు పరలోకం నుండి ఒక దివ్యవాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు. వెంటనే పవిత్ర ఆత్మ ఆయనను ఎడారికి నడిపించెను. అచ్చట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనములు. మీరు హృదయ పరివర్తన చెందండి, దేవుని రాజ్యం సమీపించింది అంటూ స్నాపకుడగు యోహాను ప్రజలకు బోధించెను. 40 సంవత్సరాలు తన కుమారుడిని పంపించాడు. చీకటిలో ఒక ఆశాకిరణంగా యోహాను మాటలు యోధా ప్రజలను ఓరడించాయి. కొందరైతే ఆయనే క్రీస్తు అనుకున్నారు, కానీ యోహాను వారిని వారించాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుట కూడా యోగ్యుడను కాను అని సాక్ష్యమిచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుండి 27వ వచనం వరకు. అటువంటి యోహాను వద్దకు క్రీస్తు తపోస్నానం పొందటానికై వెళ్ళాడు. అక్కడికి యోహాను వారిస్తూ, అయ్యా, నేను కూడా నీ చేత రక్షింపబడవలసిన వాడినే. అటువంటి నేను ఈ స్నానాన్ని నీకు ఇవ్వడమా? నేను అందులకు అర్హుడను కాను అని తన స్థాయిని ఒప్పుకున్నాడు. అప్పటికి క్రీస్తు, ఇప్పటికి దీనిని ఇలా జరగనిమ్ము, ఇది ఇలా జరుగుట దేవుని చిత్తం అన్నాడు. ఆదిమ క్రైస్తవులు ఈ విషయం చాలా తలపోటుని తెచ్చిపెట్టింది. పశ్చాత్తాపానికి సూచకమైనది యోహాను స్నానం. మరి ఏ పాపము లేని క్రీస్తు ఎందుకు ఈ స్నానాన్ని స్వీకరించాలి? వారు చాలా గట్టిగానే ధ్యానించారు. గొప్ప సత్యం బయటపడింది. అందరికీ ఆనందంలో ముంచివేసింది. క్రీస్తు స్వీకరించిన తపోస్నానం ఒక గొప్ప సూచక క్రియ. రానున్న కాలంలో జరగబోవు శ్రమల స్నానాన్ని ఇది సూచిస్తుంది. అతడు పాపమే తెలియని పావనమూర్తి, కానీ మన పాప భారాన్ని సిలువలో తన మీద వేసుకుని మోసాడు. స్నానంలో నీటిలో మునగడం మరణాన్ని సూచిస్తుంది, లేవడం పునరుత్థానాన్ని సూచిస్తుంది. కొలస్సీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం. ఈ స్నానం ద్వారా క్రీస్తు తన తండ్రితో మాట్లాడాడు. తాను తండ్రి చిత్తం ప్రకారం జీవించడానికి సిద్ధమేనని, ఆ చిత్తం మరణమే అయితే అనుభవించడానికి వెనుకాడనని సూచించాడు. ఇది ఒక క్రియతో కూడిన సంభాషణ. క్రీస్తుని వినయ విధేయతలను క్రీస్తు స్వీకరించిన ఈ స్నానం సూచిస్తుంది. తనను తాను రిక్తుని చేసుకుని సిలువలో చనిపోయిన క్రీస్తుని వినయాన్ని, విధేయతను సూచించే క్రియ. తనకంటే తక్కువ వాడైన యోహాను చేతులతో క్రీస్తు తీసుకున్న స్నానం తనను తాను రిక్తుని చేసుకుని సిలువలో చనిపోయిన క్రీస్తు వినయాన్ని, విధేయతను, తగ్గింపుతనాన్ని సూచిస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని విధేయత ప్రకటించాడో అవిధేయతకు కర్త అయిన సాతాను కంగారు పడింది. కానీ దేవుడు మాత్రం తన ప్రియపుత్రుని చూచి అంతటి విధేయత గల తనయుని ఎడల ఆనందించాడు. సంతోషం పట్టలేక, ఈయన నా ప్రియమైన కుమారుడు అని లోకానికి ఉత్సాహంతో ప్రకటించాడు. తన ఆత్మను పావురం రూపంలో
పంపించి తన తనయుని అభిషేకించాడు. త్రియేక దైవం అచ్చట ఆనందంతో ప్రత్యక్షమయ్యింది. ఈ ఆనందాన్ని మనం తన బిడ్డలకి అనుగ్రహించాలంటే ఆ దేవుని ఆశ. అందుకే క్రీస్తు శిలువ మరణానికి వెనుకాడనన్నాడు. సాతానును ఓడిస్తానన్నాడు. ఈ ఆనందం వల్ల సాతానుకు కన్నుకుట్టింది. ఆయనను బాధించి వేధించి భయపెట్టి తండ్రికి ఆయన చూపిస్తున్న విధేయతను దూరం చేయాలని సూచించింది. అందుకే శోధింపనారంభించింది. కానీ ఆయన దానికి లొంగేవాడు కాదు. ఎడారిలో శోధించబడ్డాడు. ఎడారి శ్రమలకు వేదనలకు చిహ్నం. సెలయేరుతో కూడిన సారవంతమైన భూమి ఆనందానికి చిహ్నం. ఈ శ్రమల స్థితిలో కూడా క్రీస్తు దానికి లొంగలేదు. నిజమైన జీవం, ఆనందం, ఘనత, సౌభాగ్యం అన్నీ ప్రభు అయిన దేవుని వల్లనే దొరుకుతాయని సాతాను తెలియజేశాడు. దాని కల్లబొల్లు మాటలకు లెక్క చేయలేదు. పొమ్మన్నాడు. 40 రోజులు ఉపవాసం ఆయన పరిపూర్ణ బలహీనుడయ్యాడు అని సూచిస్తుంది. అలాంటి స్థితిలో కూడా సాతాను పన్నాగం పారలేదు. రొట్టెల వల్ల వచ్చు ఆనందం జీవం కంటే దేవుని వల్ల, ఆయన వాక్కు వల్ల వచ్చు ఆనందం జీవం శాశ్వతమైనది అని దాన్ని వెళ్ళగొట్టాడు. ఈ లోకంలోని ఐశ్వర్యం నీది కాదు, ప్రభువుదే, నా ప్రభువుదే. నిజమైన ఐశ్వర్యం, సౌభాగ్యం నా ప్రభువే అన్నాడు. నీకు ఆరాధన చేయటం కాదు, నీవు కూడా వెళ్ళి ఆ ప్రభువుని ఆరాధించాలి. అందరికీ ప్రభువు నా తండ్రి అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సాతాను ఆయన్ని ఓడించాడు.